घंटा मालूम है आप बहुत बिजी, हैदराबाद के लोग बहुत बिजी रहते हैं, सुबह से शाम तक बहुत बिजी रहते हैं इंस्टाग्राम पे इधर उधर। अरे कभी 1 घंटा वक्त निकालो, आओ लाइन में खड़े रहो, आके वोट डाल के जाओ। अगर आपको जो गवर्नमेंट चाहिए, जैसी गवर्नमेंट चाहिए, जैसे लीडर चाहिए, वैसे लोगों को चुनो। वो खबर ना खाली पीली बैठ के इनो क्या है उनो क्या है, ये बैगन है वो है, ये वस्तुది తర్వాత దాంతో రన్నింగ్ కామెంటరీతో ఏం కాదు। ఓట్లకు వచ్చి ఓట్ల నాడు నిలబడి, మీరు నిలబడుడే కాదు, నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే అల్టిమేట్గా మీ చేతుల్లోనే వజ్రాయుధం ఉంది అనే మాట మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే, మీరు వచ్చుడే కాదు, పాబంది పెట్టాలి। మీ కాలనీలో, మీ అపార్ట్మెంట్ అసోసియేషన్లో, మీ ఇంట్లో, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎందుకు పెరగదు హైదరాబాద్లో ఓటింగ్ శాతం? లెట్ us టేక్ ఇట్ as a ఛాలెంజ్। ఎందుకంటే ఊళ్ళలోనేమో 80% అవుతుంది, హైదరాబాద్ కాడ 50 దాటదు। చదువుకున్న వాళ్ళంతా ఇన్నే ఉంటారు। మళ్ళీ ఇక్కడ కూడా హైదరాబాద్లో ఓట్లు ఎవరు వేస్తారు తెలుసా? బస్తీలు ఉన్నోళ్ళే వేస్తారు, మళ్ళీ బస్తీలు ఉన్నోళ్ళే వేస్తారు, బస్తీలోళ్ళే వేస్తారు। ఇక్కడ కూడా చదువుకున్న అపార్ట్మెంట్లు కాలనీలోళ్ళు వేయరు। నా విజ్ఞప్తి మీతో, ముఖ్యంగా చదువుకున్న పెద్దలతోని, చదువుకొని విద్యావంతులు విజ్ఞానవంతులైన పెద్దలతోని, దయచేసి బయటికి రండి, ఛాలెంజ్గా తీసుకుందాం। హైదరాబాద్లో కూడా ఓటింగ్ శాతం పెంచుదాం। అఫ్కోర్స్ తప్పకుండా ఓటు నాకేయాలని నేను కొడతాను, నాకేస్తే మంచిది, ఏకపోయినా బయటికి అయితే రండి, ఓటేయండి, ప్రజాస్వామ్య పద్ధతిలో పాల్గొనండి। 30వ తారీఖు నాడు తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం మాకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు। జై తెలంగాణ।